హాయ్ ఫ్రెండ్స్, 2011 జనాభా లెక్కలు బేసిక్ క్వశ్చన్స్ నుంచి ప్రజెంట్ టీఎస్పీఎస్సి ఏపీపీఎస్సి ఎటువంటి ప్యాటర్న్ ఫాలో అవుతుందో ఆ లెవెల్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. మోర్ దెన్ 100 క్వశ్చన్స్ 2011 జనాభా లెక్కల గురించి ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కలు ఎప్పుడు జరిగాయి? ఏ 1865 నుండి 1872, బి 1872 నుండి 1881, సి 1948 నుండి 1951, డి నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ వచ్చేసి ఏ 1865 నుండి 72 వరకు జనాభా లెక్కలను సేకరించి 1872లో మొదటిసారిగా విడుదల చేయడం జరిగింది. ఆన్సర్ ఏ. సెకండ్ వన్, భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కలు చేసిన సమయంలో గవర్నర్ జనరల్ అనగా 1872 సమయంలో గవర్నర్ జనరల్ ఎవరని అడిగారు? ఏ లార్డ్ రిప్పన్, బి వెల్లెస్లీ, సి లార్డ్ మేయో, డి వారెన్ హేస్టింగ్స్. ఆన్సర్ వచ్చేసి సి లార్డ్ మేయో. లార్డ్ మేయో గవర్నర్ జనరల్గా 1869 నుండి 1872 వరకు గవర్నర్ జనరల్గా చేయడం జరిగింది. అనగా 1872 సమయంలో లార్డ్ మేయో గవర్నర్ జనరల్. ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటిసారిగా శాస్త్రీయంగా జనాభా లెక్కలు నిర్వహించిన సమయంలో గవర్నర్ జనరల్. ఇక్కడ క్వశ్చన్ శాస్త్రీయంగా అని అడిగారు. ఏ లార్డ్ రిప్పన్, బి లార్డ్ వెల్లెస్లీ, సి లార్డ్ మేయో, డి వారెన్ హేస్టింగ్స్. ఆన్సర్ వచ్చేసి ఏ లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ వచ్చేసి 1880 నుండి 1884 వరకు గవర్నర్ జనరల్గా విధులు నిర్వహించారు. శాస్త్రీయంగా జనాభా లెక్కలు సేకరించిన సంవత్సరం 1881. సో ఆన్సర్ ఏ లార్డ్ రిప్పన్. శాస్త్రీయంగా జనాభా లెక్కలు నిర్వహించిన సమయంలో లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్గా ఉన్నారు. ఫోర్త్ క్వశ్చన్, జనాభా లెక్కలను రాజ్యాంగంలో ఏ జాబితాలో పొందుపరిచారు? ఏ ఉమ్మడి జాబితా, బి కేంద్ర జాబితా, సి రాష్ట్ర జాబితా, డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి బి కేంద్ర జాబితా. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ 246 అధికరణ ఆర్టికల్ 246 ఆర్టికల్లో పొందుపరిచారు. కేంద్ర జాబితాలో ఇది 69వ అంశంగా సెన్సస్ పేరుతో ఉండడం జరిగింది. సెన్సస్ పేరుతో జనాభా లెక్కలను సెన్సస్ పేరుతో పొందుపరచడం జరిగింది. 7వ షెడ్యూల్ 246 ఆర్టికల్ కేంద్ర జాబితాలో 69వ అంశం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ 2011 జనాభా లెక్కల నినాదం అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్, బి 2011 జనాభా లెక్కల సేకరణ 15వది, స్వాతంత్రం తర్వాత 8వది, సి 2011 జనాభా లెక్కలకు కమిషనర్గా వ్యవహరించింది సి చంద్రమౌళి. ఇందులో సరైనవి అడిగారు. 2011 జనాభా లెక్కల నినాదం అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్ కరెక్ట్ ఆప్షన్. అండ్ బి జనాభా లెక్కల సేకరణ 15వది, 2011 జనాభా లెక్కల సేకరణ 15వది రైటే. స్వాతంత్రం తర్వాత 8వది అన్నారు, ఇది రాంగ్. స్వాతంత్రం తర్వాత ఇది 7వది, 2011 సెన్సెస్ అనేది 7వది. సి 2011 జనాభా లెక్కలకు కమిషనర్గా వ్యవహరించింది సి చంద్రమౌళి. సి కూడా కరెక్ట్ ఆప్షన్. సి చంద్రమౌళి 2011 జనాభా లెక్కలకు కమిషనర్గా వ్యవహరించారు. ప్రజెంట్ సెన్సెస్ కమిషనర్ వచ్చేసి మృత్యుంజయ్ కుమార్ నారాయణ్. ఇతను నవంబర్ 1, 2022 నుంచి ప్రజెంట్ సెన్సెస్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు 2022. ఇది అప్డేట్ చేసుకోండి దీన్ని. ప్రజెంట్ సెన్సెస్ కమిషనర్గా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ నవంబర్ 1, 2022 నుంచి ఇతను విధులు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ ఇందులో ఆప్షన్స్ చూడాలి కదా, ఏ కరెక్ట్, బి రాంగ్ ఆప్షన్, సి కరెక్ట్. ఏ మరియు సి థర్డ్ ఆప్షన్ రైట్. ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్.
ప్రజెంట్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం జనాభా ఏ 122 కోట్లు, బి 123 కోట్లు, సి 124 కోట్లు, డి 121 కోట్లు. ఆన్సర్ వచ్చేసి డి 120 కోట్లు, 121 కోట్లు. ఓవరాల్గా చూస్తే 121 కోట్లు. ఎగ్జాక్ట్ ఫిగర్ కావాలంటే 121 కోట్ల 8,54,977. ఇది ఎగ్జాక్ట్ ఫిగర్. 121 కోట్ల 8,54,977. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పురుష జనాభా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ ఏ 65 కోట్లు, బి 62 కోట్లు, సి 64 కోట్లు, డి 61 కోట్లు. ఆన్సర్ బి 62 కోట్లు. ఎగ్జాక్ట్ ఫిగర్ 62 కోట్ల 32,70,258. మళ్ళొకసారి చెప్తున్నా, 62 కోట్ల 32,70,258. ఎగ్జాక్ట్ ఫిగర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పురుషుల జనాభా శాతం పరంగా అడిగారు. ఇక్కడ ఎగ్జాక్ట్ ఫిగర్ కాకుండా శాతం పరంగా అడిగారు. ఏ 52.47, బి 51.47, సి 53.53, డి 52.53. ఆన్సర్ వచ్చేసి బి 51.47%. శాతం అడిగారు ఇక్కడ. ఇంతకుముందు ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పుకున్నాము. ఇక్కడ శాతం వచ్చేసి 51.47. బి. 9th వన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీల యొక్క జనాభా శాతం పరంగా ఏ 48.47, బి 49.53, సి 48.53, డి 49.47. ఆన్సర్ వచ్చేసి సి 48.53%. ఎగ్జాక్ట్ ఫిగర్ ఇంతకుముందు చెప్పుకోలేదు కదా. 48.53%. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 58,75,84,719. ఇది ఎగ్జాక్ట్ ఫిగర్. పర్సంటేజ్లో వచ్చేసి 48.53%. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో గ్రామీణ జనాభా శాతం పరంగా అడిగారు. ఇక్కడ శాతం పరంగా అడిగారు. ఏ 68.85%, బి 51.47%, సి 31.14%, డి 67.85%. ఆన్సర్ వచ్చేసి ఏ 68.85%, అనగా 83 కోట్లు. జనాభా లెక్కల ప్రకారం భారత గ్రామీణ జనాభా వచ్చేసి ఓవరాల్గా 83 కోట్లు. పర్సంటేజ్లో 68.85%. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పట్టణ జనాభా శాతం పరంగా అడిగారు. ఆన్సర్ వచ్చేసి డి. ఆన్సర్ డి. ఆప్షన్స్ 32.14%, బి 68.85%, సి 51.47%, డి 31.14%. ఇక్కడ గ్రామీణ జనాభా 68.85% ఉంటే ఓవరాల్గా 100% ఉంటుంది రెండు కలిపి. సో ఇది ఒకటి తెలిసినా కూడా దీనికి మనం ఆప్షన్ పెట్టవచ్చు. ఆన్సర్ వచ్చేసి 31.14%. ఓవరాల్గా వచ్చేసి 37 కోట్లు. ఓవరాల్గా చూసుకుంటే 37 కోట్ల జనాభా పట్టణ జనాభా. గ్రామీణ జనాభా వచ్చేసి 83 కోట్లు. మనకి ఒక్కో క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన నెక్స్ట్ క్వశ్చన్కి ఈజీగా పెట్టొచ్చండి. ఎందుకంటే ఓవరాల్గా 100% ఉంటుంది. గ్రామీణ పట్టణ జనాభా కలిపి 100%. ఇది గ్రామీణ జనాభా వచ్చేసి 68.85%, పట్టణ జనాభా శాతం పరంగా 31.14%.
నెక్స్ట్ క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేటు సరైనవి గుర్తించండి. ఏ మొత్తం అక్షరాస్యత రేటు 73%. బి స్త్రీల అక్షరాస్యత రేటు 64.6%, పురుషుల అక్షరాస్యత రేటు 80.9%. సి గ్రామీణ అక్షరాస్యత రేటు 67.8%, పట్టణ అక్షరాస్యత రేటు 74%. ఇందులో సరైనవి అడిగారు మనల్ని. మొత్తం అక్షరాస్యత 73%, ఇది కరెక్టే. స్త్రీల అక్షరాస్యత రేటు 64.6%, ఇది కూడా కరెక్టే. పురుషుల అక్షరాస్యత 80.9%, ఇది కూడా కరెక్టే. సి గ్రామీణ అక్షరాస్యత 67.8, ఇది కూడా కరెక్టే. పట్టణ అక్షరాస్యత వచ్చేసి 74 అన్నారు, ఇది రాంగ్. ఎందుకంటే పట్టణ అక్షరాస్యత వచ్చేసి 84.1%, ఇది కరెక్ట్. సో ఆప్షన్ సి రాంగ్ వన్. గ్రామీణ అక్షరాస్యత రైట్, కానీ ఇక్కడ పట్టణ అక్షరాస్యత వచ్చేసి 74 అని ఇచ్చారు ఆప్షన్ సిలో. సో ఇది రాంగ్ కాబట్టి ఆప్షన్ సి రాంగ్. ఏబి మాత్రమే కరెక్ట్. ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్, ఏ మరియు బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రాలు కేరళ, మిజోరాం, గోవా. బి అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రాలు బీహార్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్. సి కేరళ అక్షరాస్యత శాతం 91.3%, బీహార్ అక్షరాస్యత శాతం 61.8% అని ఇచ్చారు. ఇందులో సరైనవి అడిగారు. సరైనవి వచ్చి కేరళ, మిజోరాం, గోవాలో అత్యధిక అక్షరాస్యత అన్నాడు, ఇది కరెక్ట్ ఆప్షను. కేరళ వచ్చేసి 94% ఉంటుంది, అక్షరాస్యత 94% ఉంది. మిజోరాం వచ్చేసి 91.3% ఉంది. 91.3% ఉంది. గోవా వచ్చేసి 88.7%. ఇవి మూడు టాప్ 3 స్టేట్స్ అక్షరాస్యతలో 2011 సెన్సస్ ప్రకారం. ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ వన్. అండ్ బి అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రాలు బీహార్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్ అన్నారు. బీహార్ అక్షరాస్యత వచ్చేసి 61.8%, బీహార్. అరుణాచల్ ప్రదేశ్ 65.4%, రాజస్థాన్ వచ్చేసి 66% అక్షరాస్యత లిటరసీ రేట్. బి కూడా కరెక్టే. అత్యల్ప అక్షరాస్యత గల బిలోలో ఉన్న 3 స్టేట్స్ వచ్చేసి బీహార్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్. బి కూడా కరెక్ట్ వన్. అండ్ సి కేరళ అక్షరాస్యత శాతం 91.3 అన్నారు, ఇది రాంగ్. ఇది మిజోరాం అక్షరాస్యత రేటు 91.3 మిజోరాంది. కేరళ వచ్చేసి 94%. కేరళ 94% తోటి టాప్ ప్లేస్లో ఉంది. సో ఇది రాంగ్. బీహార్ అక్షరాస్యత 61.8%. బీహార్ వచ్చేసి కరెక్ట్ వన్, కానీ ఇక్కడ కేరళ 91.3 అని ఇచ్చారు, ఇది తప్పు. సో సి ఆప్షన్ రాంగ్. ఏ అండ్ బి కరెక్ట్ వన్. ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్, ఏ మరియు బి కరెక్ట్. సరైనవి అడిగారు కాబట్టి థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ అత్యధిక అక్షరాస్యత గల యూటీస్ లక్షద్వీపులు, డామన్ డయ్యూ. బి అత్యల్ప అక్షరాస్యత గల యూటీస్ దాద్రా నగర్ హవేలీ, పాండిచ్చేరి. ఇందులో సరైనవి అడిగారు. ఆన్సర్ వచ్చేసి అత్యధిక అక్షరాస్యత లక్షద్వీపులు, డామన్ డయ్యూ, ఇది కరెక్టే. అత్యల్ప అక్షరాస్యత దాద్రా నగర్ హవేలీ, పాండిచ్చేరి, ఇది కూడా కరెక్టే. మనం అక్షరాస్యత వచ్చేసి చూసుకుంటే పర్సంటేజ్లో చూసుకుంటే లక్షద్వీపులు వచ్చేసి 91.8% ఉంది. డామన్ డయ్యూ వచ్చేసి 87.1%. అంటే యూటీస్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి లక్షద్వీపులు, సెకండ్ వన్ డామన్ డయ్యూ, ఇది కరెక్ట్. బి వచ్చేసి అత్యల్ప అక్షరాస్యత దాద్రా నగర్ హవేలీ, పాండిచ్చేరి, ఇది కరెక్టే. ఈ రెండు కరెక్టే.
दादरा नगर हवेली परसेंटेज 76.02% అక్షరాస్యత. అండ్ పాండిచ్చేరిలో 85.8% అక్షరాస్యత కలదు. అంటే లీస్ట్లో ఉన్నది దాద్రా నగర్ హవేలీ, తర్వాత లీస్ట్లో ఉంది పాండిచ్చేరి. సో ఆప్షన్ ఏ మరియు బి రెండు కూడా సరైనవి. ఆప్షన్ ఫస్ట్ ఏ మరియు బి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ అత్యధిక గ్రామీణ అక్షరాస్యత గల రాష్ట్రం కేరళ 93%. బి అత్యల్ప గ్రామీణ అక్షరాస్యత గల రాష్ట్రం బీహార్ 59.8%. ఆన్సర్ ఆప్షన్స్ ఏ కరెక్టే. 93% తోటి కేరళ గ్రామీణ అక్షరాస్యతలో ముందుంది. అత్యల్పంగా బీహార్ గ్రామీణ అక్షరాస్యత 59.8%. రెండు కూడా కరెక్ట్. ఏ మరియు బి రెండు సరైనవి. ఆప్షన్ థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ అత్యధిక పట్టణ అక్షరాస్యత గల రాష్ట్రం మిజోరాం 95%. బి అత్యల్ప పట్టణ అక్షరాస్యత గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 75.1%. ఇందులో సరైన అడిగారు. ఏ అత్యధిక పట్టణ అక్షరాస్యత గల రాష్ట్రం మిజోరాం అన్నారు. మిజోరాం ఇది కరెక్టే, కాకపోతే 95% అని ఇచ్చారు ఇక్కడ. ఇది 95% కాదు, 97.6%. అత్యధిక పట్టణ అక్షరాస్యత గల రాష్ట్రంలో మిజోరాం 97.6% తోటి ఉంది. ఇక్కడ 95 అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్. అత్యల్ప పట్టణ అక్షరాస్యత గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 75.1. ఇది కరెక్ట్ ఆప్షన్. అత్యల్పంగా ఉత్తరప్రదేశ్ 75.1తో ఉంది. సో ఆప్షన్ వచ్చేసి సరైనవి అడిగారు, ఓన్లీ బి మాత్రమే సరైంది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ మొత్తం జిల్లాలు 640. బి పట్టణాలు 7,933. గ్రామాలు 6,40,930. సి మొత్తం జనాభా 121,08,54,977. ఇందులో సరైనవి అడిగారు. ఆప్షన్ ఏ కరెక్టే, మొత్తం జిల్లాలు 640. బి పట్టణాలు 7,933, ఇది కరెక్టే. గ్రామాలు కూడా కరెక్టే. మొత్తం జనాభా 121,08,54,977. ఇది కూడా కరెక్ట్ వన్. అన్నీ కరెక్టే. ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్, ఏబిసి అన్నీ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ అత్యధిక జనాభా గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్. బి అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. ఇందులో సరైనవి ఏ అత్యధిక జనాభా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్. ఇది కరెక్టే. బి అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. ఇది కూడా కరెక్టే. ఏబి రెండు సరైనవి. ఆప్షన్ థర్డ్ వన్, ఏ మరియు బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ అత్యధిక జనాభా గల యూటీస్ ఢిల్లీ, పాండిచ్చేరి. బి అత్యల్ప జనాభా గల యూటీస్ లక్షద్వీపులు, డామండయ్యు. ఇందులో సరైనవి ఏ కరెక్టే, అత్యధికంగా ఢిల్లీ, పాండిచ్చేరిలో జనాభా కలదు. బి అత్యల్పంగా లక్షద్వీపులు, డామండయ్యులో కలదు జనాభా. సో ఏ మరియు బి రెండు సరైనవి. ఆప్షన్ థర్డ్ వన్, ఏ మరియు బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ అత్యధిక జనసాంద్రత బీహార్ 1,106 చదరపు కిలోమీటర్లు. అంటే జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది నివసిస్తున్నారో దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఒక చదరపు కిలోమీటర్కు బీహార్లో 1,106 మంది నివసిస్తున్నారు. బి అత్యల్ప జనసాంద్రత అరుణాచల్ ప్రదేశ్ 17.
అంటే 1 చదరపు కిలోమీటర్కు 17 మంది నివసిస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్లో. సి మొత్తం జనసాంద్రత 382. అంటే 1 చదరపు కిలోమీటర్కు మన మొత్తం భారతదేశంలో 382 మంది నివసిస్తున్నారు. మొత్తం ఓవరాల్గా 382 భారతదేశంలో 1 చదరపు కిలోమీటర్కు 382. ఇది ఆప్షన్స్. ఇందులో సరైన అడిగారు. బీహార్ కరెక్టే. 1 చదరపు కిలోమీటర్కు 1106 మంది నివసిస్తున్నారు. అత్యల్పంగా జనసాంద్రత అరుణాచల్ ప్రదేశ్, ఇది కూడా కరెక్ట్ వన్. 17 మంది నివసిస్తున్నారు. మొత్తం జనసాంద్రత వచ్చేసి 382. అన్నీ సరైనవే. ఏబిసి అన్నీ సరైన. ఆప్షన్ వచ్చేసి 4th వన్. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ అత్యధిక జనసాంద్రత గల యూటీస్ ఢిల్లీ, చండీగఢ్. బి అత్యల్ప జనసాంద్రత గల యూటీస్ అండమాన్ నికోబార్, దాద్రా నగర్ హవేలీ. ఆన్సర్ వచ్చేసి ఇందులో సరైనవి అడిగారు. ఏ అత్యధిక జనసాంద్రత ఢిల్లీ, చండీగఢ్, ఇది కరెక్టే. బి అత్యల్ప జనసాంద్రత అండమాన్ నికోబార్, దాద్రా నగర్ హవేలీ, ఇది కూడా కరెక్టే. ఏబి రెండు కూడా సరైనవే. ఢిల్లీలో వచ్చేసి అత్యధికంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఢిల్లీ. 1 చదరపు కిలోమీటర్కు 11,320 మంది నివసిస్తున్నారు. అత్యల్పంగా వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది అండమాన్ నికోబార్ యూటీస్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్. కేవలం 46 మందే 1 చదరపు కిలోమీటర్కు నివసిస్తున్నారు. అండమాన్ నికోబార్లో 46 మంది 1 చదరపు కిలోమీటర్లో నివసిస్తున్నారు. సో ఆప్షన్ ఏ, బి రెండు కూడా సరైనవి. 4th వన్. నెక్స్ట్ క్వశ్చన్. 22nd. 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరి కానిది అడిగారు. ఇక్కడ ఒకసారి ఇంత ముందు దాకా అన్నీ సరైనవి చెప్పుకున్నాం, ఇక్కడ సరి కానిది అడిగారు. ఆప్షన్స్. ఏ అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా నార్త్ ఈస్ట్ ఢిల్లీ, 36,155 మంది చదరపు కిలోమీటర్లు. బి అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లా దిబాంగ్, 3 మంది 1 చదరపు కిలోమీటర్కు నివసిస్తున్నారని ఇచ్చారు. ఇందులో సరి కానిది బి అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లా దిబాంగ్ వచ్చేసి కరెక్టే. కాకపోతే ఇక్కడ 1 చదరపు కిలోమీటర్కు 3 అని ఇచ్చారు. 3 కాదు, 1 చదరపు కిలోమీటర్కు కేవలం 1 నివసిస్తున్నారు. సో ఆప్షన్ బి రాంగ్ వన్. సరికానిది అడిగారు కాబట్టి ఆప్షన్ బి మాత్రమే. ఆప్షన్ ఏ కరెక్టే. అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా నార్త్ ఈస్ట్ ఢిల్లీ, 36,155. అంటే 36,155 మంది 1 చదరపు కిలోమీటర్లో ఢిల్లీ నార్త్ ఈస్ట్ ఢిల్లీ డిస్టిక్లో నివసిస్తున్నారు. జిల్లాలు అడిగారు ఇక్కడ, గుర్తుంచుకోండి. ఆప్షన్ బి. సరి కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ బి. సరైనది అడిగితే ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. 23rd. 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఏ తెలంగాణ జనసాంద్రత 314 చదరపు కిలోమీటర్లు. బి జనాభా ఆధారంగా తెలంగాణ 12వ రాష్ట్రం. సి అత్యధిక జనాభా హైదరాబాద్, అత్యల్ప జనాభా ములుగు. ఇందులో సరికానిది అడిగారు. ఇక్కడ కూడా సరికానిది వచ్చేసి తెలంగాణ జనసాంద్రత 314 అన్నారు. ఇక్కడ 1 చదరపు కిలోమీటర్కు తెలంగాణలో 314 నివసిస్తున్నారని ఇచ్చారు, కానీ ఇది రాంగ్ ఆప్షన్. యాక్చువల్గా తెలంగాణలో 312 మంది నివసిస్తున్నారు 1 చదరపు కిలోమీటర్కు. సో ఆప్షన్ ఏ రాంగ్. జనాభా ఆధారంగా తెలంగాణ 12%, ఇది 12వ రాష్ట్రం, ఇది కరెక్టే. అత్యధిక జనాభా హైదరాబాద్, ఇది కరెక్టే. అత్యల్ప జనాభా ములుగు, ఇది కూడా కరెక్టే. సో బి మరియు సి మాత్రమే కరెక్ట్. ఇందులో సరికానిది అడిగారు కాబట్టి ఏ మాత్రమే రాంగ్ వన్. ఆప్షన్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఇక్కడ సరైనవని అడిగారు. ఏ తెలంగాణ అక్షరాస్యత 65.54%. బి పురుషుల అక్షరాస్యత 75.04%. స్త్రీల అక్షరాస్యత 57.99%. ఇందులో సరైనవి అడిగారు కదా. తెలంగాణ అక్షరాస్యత వచ్చేసి ఇది రాంగ్, 66.54 యాక్చువల్ వన్.
ఇది కరెక్ట్. ఇక్కడ 65 ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ వన్. బి వచ్చేసి పురుషుల అక్షరాస్యత 75.04 ఇది కరెక్టే. స్త్రీల అక్షరాస్యత 57.99 ఇది కూడా కరెక్టే. ఓన్లీ బి మాత్రమే సరైనది. సో ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్, బి మాత్రమే సరైనది. ఇక్కడ సరైనది అడిగారు కాబట్టి బి మాత్రమే సరైనది. సరి కానిది అని అడిగితే ఏ పెట్టాలి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత క్రింది వాటిలో సరైనవి పేర్కొనండి, గుర్తించండి. ఏ, తెలంగాణలో అత్యధిక అక్షరాస్యత రేటు గల జిల్లా హైదరాబాద్ 83%. బి, తెలంగాణలో అత్యల్ప అక్షరాస్యత రేటు గల జిల్లా మహబూబ్ నగర్ 55% అని ఇచ్చారు. ఇందులో సరైనవి అడిగారు. తెలంగాణలో అత్యధిక అక్షరాస్యత హైదరాబాద్ 83% కరెక్ట్ ఆప్షన్. తెలంగాణలో అత్యల్ప అక్షరాస్యత మహబూబ్ నగర్ 55% అని ఇచ్చారు. ఇది కూడా కరెక్టే. ఏ, బి రెండు కూడా సరైనవి. ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్, ఏ మరియు బి రెండు సరైనవి. మిగిలిన క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.